హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ర్యాపిడ్ ఫైర్ రోహిత్ వ్లాగ్స్ డే 13. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 8కి లేచి ఫ్రెష్ అప్ అయి సాయిబాబా టిఫిన్స్లో బ్రేక్ఫాస్ట్ చేసి సిరిసిల్ల నుండి వరంగల్కి స్టార్ట్ అయ్యాను. బై ద వే గైస్, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు మన సారిక శారీ ఫంక్షన్ ఉంది, అందుకే ఈరోజు ఫంక్షన్ వైబ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మొన్న క్రికెట్ ఆడినప్పుడు నా స్పెక్స్ బ్రేక్ అయ్యాయి కదా, సో హన్మకొండలో దిగి మన మామయ్య షాప్కి వెళ్ళాను కొత్త స్పెక్స్ తీసుకోవడానికి. కొంతసేపు ఫ్రేమ్స్ చూసి ఫైనల్గా ఇది సెలెక్ట్ చేశాను. కొత్త స్పెక్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి గైస్. బై ద వే, ఎవరికైనా స్పెక్స్ కావాలి అంటే మన మామయ్య షాప్ హన్మకొండ బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది, విజిట్ చేయండి. ఆ తర్వాత లంచ్కి లేట్ అవుతుందని దేశీ కిచెన్లో బిర్యానీ తిన్నాం. బిర్యానీ అయితే ఆసమ్ గైస్. తర్వాత హసన్పర్తికి రీచ్ అయిపోయాం. అప్పటికే అక్కడ హల్దీ అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. డెకరేషన్స్, ఫ్లవర్ సెటప్, లైటింగ్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ గైస్, చాలా ప్లెజెంట్గా ఉంది. ఆ కూల్ వెదర్లో ఆ ఫంక్షన్ అట్మాస్ఫియర్ ఇంకా బాగుంది. కాసేపటికి గెస్ట్స్ అందరూ రావడం స్టార్ట్ అయ్యారు. ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫుల్ జోష్లో ఎంజాయ్ చేస్తున్నారు. హల్దీ ఈవెంట్ స్టార్ట్ అయ్యాక మొత్తం ప్లేస్ నవ్వులు, ఫొటోస్ అండ్ ఫన్ మూమెంట్తో చాలా బిజీగా అయిపోయింది. మన సారిక అండ్ సాత్విక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ గైస్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. మీరు కూడా చూడండి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఫొటోస్, ఫన్ మూమెంట్స్తో ఈవెంట్ చాలా బాగా జరిగింది. మొత్తానికి ఈరోజు ఫుల్ ఫంక్షన్ వైబ్స్లో గడిచిపోయింది. రేపు మెయిన్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంకా మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం గైస్. దాట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యు టుమారో. బాయ్.